అలాగే నా పేరు మైత్రి వెంకట. మై ఛానల్ ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్‌గా తిరుమలలో ఒక ఇన్సిడెంట్ జరిగింది టీటీడీలో. ఆ ఇన్సిడెంట్ మళ్ళీ చాలా రకాల డిబేట్‌లకైతే కారణమవుతోందనమాట. ఒకసారి ఆ ఇన్సిడెంట్ ఏంటి అండ్ ఫర్దర్‌గా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా కొంచెం డీటెయిల్‌గా ఈ వీడియోలో మాట్లాడుకోవడానికైతే ట్రై చేద్దాం. సో అసలు ఏం జరిగిందంటే టీటీడీలో ఒక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉన్నారు. అతని పేరు ఏ. రాజశేఖర్ బాబు. సో ఇతను టీటీడీలో జాబ్ చేస్తున్నాడు. మంచి పొజిషన్‌లోనే ఉన్నాడు ఆయన యాక్చువల్‌గా. అయితే ఆ వ్యక్తి ప్రతి ఆదివారం అతని హోమ్ టౌన్ అయిన పుత్తూరులో చర్చికి వెళ్ళి ప్రేయర్స్ అయితే చేస్తున్నారు. సో అతను బేసిక్‌గా క్రిస్టియన్ అని మనకి ఇక్కడ క్లియర్ కట్‌గా అర్థమవుతోంది. కాకపోతే ఏంటంటే అతను టీటీడీలో జాబ్ చేస్తున్నాడు కదా! సో టీటీడీ యొక్క రూల్స్ ఏంటి? టీటీడీ యొక్క కోడ్ ఆఫ్ కండక్ట్ ఏంటి? హిందూస్ కాని వాళ్ళెవరు కూడా టీటీడీలో ఉద్యోగం చేయకూడదు. ఎందుకంటే అది హిందూ దేవాలయం కాబట్టి హిందూ సాంప్రదాయాల్ని గౌరవించే విధంగా మాత్రమే అన్నీ ఉండాల్సుంటుంది కాబట్టి హిందూ ఉద్యోగస్తులు మాత్రమే ఉండాల్సుంటుంది. యాక్చువల్‌గా లాస్ట్ గవర్నమెంట్‌లో ఇలాంటివేం పెట్టలేదు. సో దానివల్ల లాస్ట్ గవర్నమెంట్‌లో దీనివల్ల ఈ ఈ కైండ్ ఆఫ్ ఇష్యూ ఎక్కువైపోయింది. అంటే నాన్ హిందూస్ చాలామంది జాబుల్లో చేరారు. ఇన్‌ఫాక్ట్ ఇప్పుడు ఈయనంటే ఏ. రాజశేఖర్ బాబు అని పేరు కదా ఇతనిది. ఏ యాంగిల్‌లోని కూడా మీకు ఇతను క్రిస్టియన్ అని అనిపించదు. బట్ లాస్ట్ గవర్నమెంట్ టైంలో అయితే బెంజమిను, నోయెలు, నెల్సను, జాను ఇట్లాంటోళ్ళు కూడా చేరిన సందర్భాలున్నాయన్నమాట. సో డైరెక్ట్‌గా అంటే వీ కెన్ రికగ్నైజ్ దెమ్ విత్ దేర్ నేమ్ ఓన్లీ. వాళ్ళ పేరుని బట్టే మనం డైరెక్ట్‌గా రికగ్నైజ్ చేయొచ్చు. అలాంటి వాళ్ళు లాస్ట్ గవర్నమెంట్ టైంలో చాలామంది చేరారు. సో ఈ గవర్నమెంట్ వచ్చాక ఒక పాయింట్ అయితే చెప్పింది ఓపెన్‌గా ఏమంటే నాన్ హిందూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు కూడా టీటీడీలో పనిచేయకండి. మాకొచ్చి ఇన్ఫార్మ్ చేసినట్టయితే మిమ్మల్ని వేరే ప్రాంతాలకైతే మారుస్తాం. టీటీడీలో అయితే నాన్ హిందూస్ ఉండడానికి వీల్లేదని చెప్పారు. సో టీటీడీ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారంగా ఎవరు కూడా నాన్ హిందూస్ పనిచేయడానికి వీల్లేదక్కడ. అండ్ అలాగే నాన్ హిందూస్ దర్శించుకోకూడదు అనేది లేదు. వాళ్ళు ఏంటంటే ఏమంటారు ఒక డిక్లరేషన్ ఉంటది. ఆ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటది. నాన్ హిందూస్ ఎవరైతే ఉంటారో అది వేరే కంట్రీ పీపుల్ అయినా, ఇండియన్స్ అయినా ఎవరైనా సరే డిక్లరేషన్ ఇవ్వాలి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వేరే కంట్రీ పీపుల్‌నైతే మనం గెస్ చేయగలం వీళ్ళు నాన్ హిందూస్ అని చెప్పి. బట్ మన కంట్రీలో ఉన్న వాళ్ళని చాలా మందిని మనం గెస్ చేయలేము. వాళ్ళు హిందూసా, నాన్ హిందూసా అని చెప్పి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన క్రిస్టియన్. ఆయన టీటీడీకి వెళ్తున్నప్పుడు ఆయన నుంచి డిక్లరేషన్ అడిగారు యాక్చువల్‌గా. సో అప్పుడు ఆయన అదేంటది నేనెందుకు ఇయ్యాలన్నట్టుగా ఆయన మాట్లాడినప్పుడు ఎవరికైనా అది వర్తిస్తదని చెప్పారు. కాకపోతే ఏంటంటే ఆయన కొంచెం నౌన్ పర్సన్, కొంచెం ఫేమస్ బాగా అంటే ముఖ్యమంత్రిగా చేశారు కదా! ఇంక అందువల్ల ఏంటంటే ఆయన రిలీజియన్ ఏంటి? ఆయన ఏంటని మనకు తెలుసు కాబట్టి ఆబ్వియస్‌లీ అడిగారు. లేదంటే ఒక జనరల్ పర్సన్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక క్రిస్టియన్ ర్యాండమ్‌గా ఎళ్ళాడనుకోండి ఆపగలుగుతారా? అడగగలుగుతారా? లేదు కదా! ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ రిలీజియన్ సర్టిఫికేట్‌ని చూపించమనలేరు కదా! సో ఇట్లాగా కన్‌ఫ్యూజ్ అవుతారు. అండ్ ఇప్పుడు టీటీడీలో ఉన్న ఎంప్లాయీ విషయంలోనే కనుక్కోలేకపోతున్నప్పుడు సగటు ఇండియన్స్‌లో ఎవరు క్రిస్టియన్సో, ఎవరు హిందూసో, ఎవరు ముస్లిమ్సో ఎట్లా అర్థమవుతది చెప్పండి? అది అర్థం కాదు కదా! సో, అందుకని ఇంకా పీపుల్ విషయంలో, ఇండియన్స్ విషయంలో పెద్దగా ఎక్కువ డిక్లరేషన్స్ ఏముండవు. వేరే కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో నాన్ రెసిడెంట్ ఇండియన్స్ గానీ, లేదంటే వెస్టర్న్ కంట్రీ పీపుల్ గానీ, వీళ్ళెవరైనా సరే అదర్ కంట్రీ పీపుల్ అయితే వాళ్ళకైతే అడుగుతారు డిక్లరేషన్. వేరే మతస్థులైనట్టయితే మేము వెంకటేశ్వర స్వామిని మా దేవుడిగా నమ్ముతున్నామని చెప్పి డిక్లరేషన్ ఇచ్చి వాళ్ళు రావచ్చు. సో, అది కాన్సెప్ట్ యాక్చువల్‌గా పీపుల్‌కి. బట్ స్టాఫ్‌కి అలా కాదు. స్టాఫ్ అయితే మాత్రం కంప్లీట్‌గా హిందూసే ఉండాలని చెప్పి కోడ్ ఆఫ్ కండక్ట్ అయితే ఉంటది. సో, ఇతను దాన్ని వైలేట్ చేశాడు. సో, అందుకని ఇతన్ని సస్పెండ్ చేశారు ప్రస్తుతానికి. అతని జాబ్‌కైతే కంప్లీట్‌గా ఎఫెక్ట్ అయితే ఉండదు. అంటే జాబ్ కంప్లీట్‌గా పోవడం అయితే ఉండదు. జస్ట్ సస్పెన్షన్ అయితే జరిగింది. అండ్ ఇప్పుడు అతన్ని టీటీడీ నుంచి తీసేసి ఇంకొక విభాగంలో ఎక్కడో జాబ్‌లో ఏస్తారు. బట్ టీటీడీలో అయితే ఉండదు అతనికి ఆ జాబ్. కానీ ఇక్కడ అర్థం కాని ఒక పాయింట్ ఏంటంటే ఆల్రెడీ గవర్నమెంట్ ఒక విషయం చాలా క్లియర్ కట్‌గా చెప్పేసింది. ఏమని? ఇక్కడ కేవలం హిందూస్ మాత్రమే ఉండాలి. నాన్ హిందూస్ ఉండొద్దిక్కడ. నాన్ హిందూస్ చెప్తే మేము ఏరుతాము. మీరు చెప్పండి. మేము వేరే విభాగాలకు మిమ్మల్ని షిఫ్ట్ చేస్తామని చెప్పి చాలా క్లియర్ కట్‌గా చెప్పారు. ఆ ఏరివేతలు ఇవన్నీ జరుగుతున్న టైంలో కూడా వాటన్నిటి నుంచి కూడా తప్పించుకొని మరి ఒక క్రిస్టియన్ అయ్యుండి ఎందుకు టీటీడీలో పనిచేయాలి? ఏం అవసరం? నాకు అర్థం కావట్లేదు. మేబీ ఇప్పుడు ఈ ఇద్దరు ఏమంటారు సెక్యులర్ అయ్యుండి అందరు దేవుళ్ళు ఒకటే అనుకోని నమ్ముతూ ఉన్నాడు అనుకుందాం పోనీ ఆ వ్యక్తి. ఆ రాజశేఖర్ బాబు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అలా నమ్ముతున్నాడు అనుకుందాం. బట్ అది టీటీడీ రూల్స్‌కి అగైనిస్ట్ కదా! ఇప్పుడు నువ్వు ఏదైతే సంస్థలో ఉద్యోగం చేస్తున్నావో ఆ సంస్థ యొక్క రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా కంప్లీట్‌గా అగైనిస్ట్‌గా ఒక పని చేస్తున్నావు అన్నప్పుడు ఎందుకు ఆ పని చేయడం? ఆ పాలిసీకి ఎందుకు అగైనిస్ట్‌గా ఎళ్ళడం?
నాకు అదే అర్థం కాదు. బేసిక్‌గా పోనీ ఇప్పుడు ఇతని పేరుని బట్టి చూస్తుంటే ఇతను బోర్న్ క్రిస్టియన్ అయితే కాదనిపిస్తుంది. మేబీ కన్వర్టెడ్ అనిపిస్తుంది. ఇతనో లేదంటే ఇతని ఫ్యామిలీ మెంబర్స్, ఇతని పేరెంట్స్ వాళ్ళందరూ ముందు కన్వర్ట్ అవ్వడం వల్లో అట్లా ఏదైనా జరిగుండొచ్చు. బట్ చాలా మందికి ఎలాగుంటదంటే వాళ్ళ పేర్లు హిందూ నేమ్స్ లాగే ఉంటాయి. కాకపోతే పీపుల్ ఆర్ క్రిస్టియన్స్. సో, అట్లా ఉంటది. చాలా చోట్ల ఉంటది. ఏదో ఒక చోట అని కాదు. మెజారిటీ ఆఫ్ ద ప్లేసెస్‌లో అలాగే జరుగుతూ ఉంది. సో, అలాగే మేబీ ఇతను కూడా అయ్యుండొచ్చు. ఒకవేళ మేబీ క్రిస్టియానిటీని కంప్లీట్‌గా నమ్ముతున్నాడు కాబట్టే క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయ్యాడనుకుందాం. మరి ఎందుకు మళ్ళీ ఇటుండడం? బెనిఫిట్స్ కోసమా? రిజర్వేషన్ స్టేటస్‌లో లేదంటే ఆ గవర్నమెంట్ స్కీమ్సో వీటి కోసమా? వై ఇవన్నీ ఎందుకు? అయితే అటుండాలి. లేదా ఇటుండాలి. నాకు దేవుడు కావాలి. నాకు ఏమంటారు బెనిఫిట్సు కావాలంటే ఎలాగా? అది ఎట్లా అవుతదది? ఇప్పుడు బేసిక్‌గా చాలామంది అంతే. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఇలాగే ఉన్నారు ఒకరిద్దరు. అంటే ఒకరిద్దరు కూడా కాదు. నలుగురు, ఐదుగురు దాకా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు కన్వర్టెడ్ క్రిస్టియన్స్. వాళ్ళు క్రిస్టియన్స్ యాక్చువల్‌గా. బట్ సర్టిఫికేట్స్‌లో మాత్రం దే ఆర్ హిందూస్. ఎందుకు? రిజర్వేషన్స్ కోసమో, లేదంటే బెనిఫిట్స్ అండ్ స్కీమ్స్ కోసమో, వాటి కోసమో అనమాట. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇలాగే చేస్తున్నారు. ఎందుకయ్యా అంటే అది వ్యవస్థలో ఉన్న లూప్ హోల్ గదా అది. సో, దాన్ని వాడుకుంటున్నాం అంతే అంటున్నారు ఇంకంతే. ఇంక అంతకు మించి ఇంకేమంటాం. నిజమే కదా! ఇక్కడ గవర్నమెంట్ ఫెయిల్యూర్ చాలా స్పష్టంగా కనబడుతుంది. ఒక వ్యక్తి మళ్ళీ బీసీసీ అని ఇంకొకటి ఉంది యాక్చువల్‌గా. ఇప్పుడు రిలీజియన్‌తో సంబంధం ఉండదు యాక్చువల్‌గా. ఒక వ్యక్తి దాంట్లో గనుక ఉన్నట్టయితే ఇంక రిలీజియన్‌తో సంబంధం లేదు. ఆ బ్యాక్వర్డ్ క్యాస్ట్‌లోకొస్తాడు. సో, ఇదొకటుంది మళ్ళీ. మన కాన్స్టిట్యూషన్ ఇచ్చిన వారం ఒకటి. ఇలాంటివన్నీ ఉన్నాయి. దానితోటి గవర్నమెంట్‌లు కూడా అంటే కొన్ని కోర్టులు ఒకలా చెప్తున్నాయి. కొన్ని కోర్టులు ఒకలా చెప్తున్నాయి కాబట్టి గవర్నమెంట్ కూడా ఏం చేయాలో అర్థం కావట్లే. ఇప్పుడు కొన్ని స్టేట్‌లోని హై కోర్టులు ఏం చెప్తున్నాయి? వన్స్ మీరు కన్వర్ట్ అయ్యారంటే మీ రిలీజియన్ మారిపోద్ది. ఇంక మీరు ఈ రిలీజియన్‌కి, ఈ క్యాస్ట్‌కి అర్హులు కాదు అని చెప్పి కొన్ని కోర్టులు చెప్తున్నాయి. కొన్ని కోర్టులు ఏమంటున్నాయి? మీరు రిలీజియన్ మారినంత మాత్రాన మీ క్యాస్ట్ అయితే మారిపోదు. మీ క్యాస్ట్ అలాగే ఉంటుందన్న. హిందూయిజంలోనే కదా క్యాస్ట్ అనే కాన్సెప్ట్ వచ్చింది. అసలు హిందూయిజంలోనే లేకపోయినట్టయితే వేర్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్యాస్ట్ అసలు? అసలు ఆ కులం అనే కాన్సెప్ట్ ఎక్కడొచ్చింది? హిందూయిజంలో లేకపోయినట్టయితే వెదర్ ఇట్ ఈస్ క్రిస్టియానిటీ, వెదర్ ఇట్ ఈస్ జైనిజం, వెదర్ ఇట్ ఈస్ ఇస్లాం, వెదర్ ఇట్ ఈస్ బుద్ధిజం ఏదైనా తీసుకోండి మీకు అందులో క్యాస్ట్ సిస్టమ్ ఎక్కడుంది? దాంట్లో మళ్ళీ రకరకాలు ఉంటాయి. రోమన్ క్యాథలిక్స్ అని రకరకాలు ఉంటాయి. అలాగే ముస్లిమ్స్‌లో కూడా షరియా అని కొన్ని పేర్లేవో ఉంటాయి. ఇలా వాళ్ళలో కేటగరీస్ ఉంటాయి డిఫరెంట్ వేస్‌లో. బట్ అందులో అదేది క్యాస్ట్ సిస్టమ్ కాదు యాక్చువల్‌గా. అదొక డిఫరెంట్ కాన్సెప్ట్ అది. సో, వాళ్ళు క్రియేట్ చేసుకున్నది ఏదైతే ఉందో అదంతా కంప్లీట్ డిఫరెంట్ అది. సో, ఈ హిందూ రిలీజియన్ ఏదైతే ఉందో హిందూయిజం దీంట్లో మాత్రం ఈ క్యాస్ట్ సిస్టమ్ ఉంది. వన్స్ ఈ రిలీజియన్ దాటి మీరు వేరే రిలీజియన్‌కి వెళ్ళిపోయిన తర్వాత హౌ కెన్ యూ సే ఇది నాకు క్యాస్ట్ మాత్రం అలాగే మిగిలిపోతుంది. రిలీజియన్ మాత్రం మారిపోతుందని. అట్లా ఎట్లా జరుగుతదది? ఇది ఏ రకంగా లాజిక్కో నాకు అర్థం కాదు. సో, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇలాగే చేస్తున్నారు. సో, బయటేమో చర్చిలకెళ్తారు. సర్టిఫికేట్‌లో మాత్రం హిందూ అని ఉంటుంది. ఫర్ ద రిజర్వేషన్స్ ఆర్ ఫర్ బెనిఫిట్స్ ఎవ్రీథింగ్. సో, వాటి కోసం చేస్తున్నారు. సో, ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఏరివేయడానికి ఒక ప్రోగ్రామ్ తీసుకురావాలి గవర్నమెంట్. సో, వన్స్ యూ ఆర్ ఎ క్రిస్టియన్, వన్స్ యూ ఆర్ ఎ అదర్ రిలీజియన్ వాటెవర్ ఇట్ ఈస్ అది హిందూయిజం నుంచి ఇస్లాంకి మారినోళ్ళు ఉన్నారు. జైనులుగా మారినోళ్ళు ఉన్నారు. బుద్ధిజంలోకి మారినోళ్ళు ఉన్నారు. ఇలా రకరకాల రిలీజియన్స్‌కి ఎళ్ళినోళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఓన్లీ పర్టిక్యులర్‌గా ఒక రిలీజియన్ అని కాదు. నా కాన్సెప్ట్ ఏంటంటే వన్స్ హిందూయిజం నుంచి వేరే రిలీజియన్ కనుక కన్వర్ట్ అయిపోయినట్టయితే ఇంకా హిందూయిజంకి సంబంధించిన ఏ సిస్టమ్‌కి కూడా వాళ్ళు సంబంధించిన వాళ్ళు కాదు. అది క్యాస్ట్ సిస్టమ్ అవ్వని, లేదంటే ఇంటి పేర్లు అవ్వని, లేదంటే ఏమంటారు ఆ చివరి ట్యాగ్‌లు వస్తుంటాయి. రెడ్డి, నాయుడు, రావు ఇట్లాంటివన్నీ కూడా. సో, వీటికి గాని వీటి దేనికి కూడా అర్హులు కాదు అని చెప్పి ఒక అల్టిమేటం తీసుకురావాలి. ఒక చట్టాన్ని తీసుకురావాలి. అండ్ ఇప్పటివరకు ఎవరైతే ఇట్లాగా ఈ ఫేక్ సర్టిఫికేట్స్, ఫేక్ రిలీజియన్స్ మెయింటైన్ చేస్తూ 2 పడవల మీద ప్రయాణం చేస్తున్నారో వాళ్ళని ఒక పడవలో దోసేయాలి. ఉంటే అటు ఉండండి లేదా ఇటు ఉండండి. ఏదో ఒకవైపే ఉండండి. మధ్యలో ఊగిసలాడకండి అని చెప్పి. అంతే కదా! నిజమే కదా! సో, అలా చేస్తే గాని ఓవరాల్‌గా సిస్టమ్‌లో మార్పు అయితే రాదు. దేవుడి మీద నమ్మకం అంటారా? ఇంకా అది వేరే విషయం. అది కంప్లీట్‌గా డిఫరెంట్ కాన్సెప్ట్. అందరి దేవుడిని నమ్ముతానంటే నమ్మొచ్చు. అది డిఫరెంట్ థింగ్. బట్ నేనేంటంటే ఇప్పుడు ఆహ్, ఈ దేవుడిని నమ్ముతాను. సర్టిఫికేట్‌ల కోసం మాత్రం ఈ దేవుడికి సంబంధించిన రిలీజియన్ పేరు రాసుకుంటాను. ఈ దేవుడికి సంబంధించిన క్యాస్ట్ పేరు రాసుకుంటానంటే దట్ ఈస్ ద బ్యాడ్ థింగ్. సో, గవర్నమెంట్ దీనికి ఒక ప్రాపర్ అల్టిమేట్ చట్టం తీసుకురావాలి. అది స్టేట్ వైడ్‌గా మాత్రమే కాదు సెంట్రల్ వైడ్‌గా ఆల్ ఓవర్ ఇండియా అలాంటి ఒక చట్టాన్ని తీసుకురావాలి. మన దగ్గర బేసిక్‌గా ఇట్లా ఉంది. మన దగ్గర క్యాస్ట్ సిస్టమ్ అనేది ఈ బేసిస్ మీద ఉంది. తమిళనాడులో క్యాస్ట్ సిస్టమ్ ఇంకో రకంగా ఉంటది. కర్ణాటకలో క్యాస్ట్ సిస్టమ్ ఇంకోలా ఉంటది. బట్ వాటెవర్ ఇట్ ఈస్ హిందూయిజంలో క్యాస్ట్ సిస్టమ్ అయితే ఉంది.
పేర్లు మారుతాయి అంతే. ఇక్కడ ఒకలా ఉంటది. అక్కడ ఒకలా ఉంటది. మారుతది కంప్లీట్‌గా. సో, ఇక్కడ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పేర్లు పెట్టుకున్నారు. అక్కడ పెద్దలు ఆ పేర్లు పెట్టుకుంటారు. అట్లా వాళ్ళ వాళ్ళ పేర్లుంటాయి. తమిళనాడులో పెరియర్స్ అంటారు. ఆహ్, యూ నో క కన్నడ సైడ్ గౌడాస్ అంటారు. లేదంటే షెట్టీస్ అంటారు. ఇట్లా రకరకాలుగా ఉంటది. సో, ఇట్స్ కంప్లీట్‌లీ డిఫరెంట్ థింగ్ గాబట్టి ఆల్ ఓవర్ ఇండియాకి ఒక కాన్సెప్ట్ తీసుకొనొచ్చి అండ్ స్టేట్ వైడ్‌గా దాన్ని ఆయా లాంగ్వేజ్, ఆయా కాస్ట్ సిస్టమ్స్‌ని బట్టి డిఫరెన్షియేట్ చేస్తూ, ఆయా రిలీజియన్స్‌కి తగ్గట్టుగా మొత్తం ఒక ప్రాసెస్‌ని తీసుకురావాల్సి ఉంటది. ఒక ప్రాసెస్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే ఇంక ఇలాంటివి మనం మళ్ళీ ఫ్యూచర్‌లో కూడా చూడాల్సి ఉంటది. సో, చూద్దాం మరి గవర్నమెంట్ ఏం చేస్తదో. సో, థాట్స్ ఇట్ గైస్ ఇది ఎంటైర్ ఇన్సిడెంట్. సో, నాకైతే మాత్రం ఇది కరెక్ట్ అనిపించలేదు. ఇది రాంగే. అండ్ చెప్తున్నాం కదా! ఆ పర్సన్ అయితే మాత్రం మనకు ఆ పేరు గాని, ఆ పర్సన్ గాని చూసినప్పుడు మనకు ఆ పర్సన్ క్రిస్టియన్ అనిపించరు. బట్ ఆ పర్సన్ క్రిస్టియన్. చర్చిలకెళ్తున్నారు, ప్రేయర్‌లు చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. సో, అందుకే టీటీడీ తీసింది. జాబ్ అయితే పోదు. ఇంకో దగ్గర ఏస్తారు. బట్ ఇదైతే కరెక్ట్ కాదు కదా! సో, వాళ్ళు ఒక కంప్లీట్ ఏరువేత ప్రాసెస్ చేసి ఆ తర్వాత స్టేట్ వైడ్‌గా కూడా ఈ కైండ్ ఆఫ్ ఒక కాన్సెప్ట్‌ని తీసుకురావాలి. అదే బెస్ట్ ఆప్షన్ నన్నడిగితే. సో, మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, థాట్స్ ఇట్ గైస్ దిస్ ద వీడియో. వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్ల. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరైనా స్నేహితులు ఎక్కడొచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బై బై. మీట్ నెక్స్ట్ వీడియో. బై బై. హాయ్ ఫ్రెండ్స్, మీరెప్పుడైనా సరే రూ. 5,000 ప్రొడక్ట్ రూ. 250కి రావడాన్ని గమనించారా? లేదు కదా! కానీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైమ్‌లో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైమ్‌లో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్‌గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా! కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్‌గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమ్మీడియేట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమ్మీడియేట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే. కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో, డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి.